ఈరోజు దేవుని మాట రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 12వ వచనం. ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండుడి, ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండుడి. నిరీక్షణ గలవారై సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండుడి. అపోస్తులుడైన పౌలు రోమాలోనున్న దేవుని ప్రియులందరికీ, పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి అందరికీ శుభమని చెప్పి వ్రాస్తూ, పరిశుద్ధులుగా ఉండవలసిన ప్రభువారి పరిశుద్ధతను ప్రతిబింబింపవలసిన దేవుని ప్రియులు ఎలా ఆయన కొరకు జీవించాలో ఈ పత్రికలో 12వ అధ్యాయంలో ఎంతో స్పష్టముగా వివరంగా బోధించారు. 9వ వచనంలో, మీ ప్రేమ నిష్కపటమైనదిగా ఉండాలని, చెడ్డదానిని అసహించుకొని మంచిదానిని హత్తుకొని ఉండాలని, సహోదర ప్రేమ విషయంలో ఒకరి యందొకరు అనురాగము గలవారై, ఘనత విషయంలో ఒకరినొకడు గొప్పగా ఎంచుకొనాలని, దేవుని యందు ఆసక్తి విషయంలో మాంద్యులుగా కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువుని సేవించాలని, నిరీక్షణ గలవారై సంతోషించుచు ఆయన నిమిత్తము కలుగు శ్రమల యందు ఓర్పు గలవారుగా ఉండాలని, ఆ శ్రమలలోనూ ఆ శ్రమలకు లోను చేయు వారి కొరకై ప్రార్థించాలని, పట్టుదలతో చేయు ప్రార్థన నిశ్చయముగా ప్రభువు జవాబిచ్చునని పౌలు చెబుతూ, తాను సౌలుగా నున్న సమయంలో ఆయనను వెంబడించు వారిని, శిష్యులను బెదిరించి హింసించినప్పుడు వారు సంఘముగాను వ్యక్తిగతముగాను చేసిన ప్రార్థనలే తన మార్పుకు, దేవుడు తనను దర్శించి మాట్లాడి రక్షించుటకు కారణమని తెలిపారు. 17వ వచనంలో, కీడు చేసిన వారికి ప్రతి కీడు చేయొద్దని, మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటియ్యమని, పగ తీర్చుట నా పని, ఉగ్రతకు చోటియుడి అని ఆయన చెప్పిన మాటను హెబ్రీలకు కూడా 10వ అధ్యాయం 30వ వచనంలో బోధించారు. శత్రువైనా ఆకలిగొని ఉంటే అతనికి ఆహారం పెట్టుమని, దప్పిగొని ఉంటే దాహమిమ్మని, అలా చేయుట వలన అతని పైన నిప్పులు కుప్పగా పోయినట్లుంటుందని, కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించుమని బోధించారు. దేవుని సంఘము, ఆయన పిల్లలు, ఆయన ఏర్పరచుకుని వారు అనేసరికి లోకస్తులైన వారికి మనకు ఎంతో వ్యత్యాసం ఉండాలని బోధిస్తూ, శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానముగా ఉండాలని, ఒక శరీరములో వివిధ అవయవములున్నను ఏకమై ఒక పనిని అవి ఎలాగు చేయునో అలానే క్రీస్తులో మనమందరము అవయవములుగా ప్రత్యేకమైన వారముగా ఉండి ఆయన రాజ్యము కొరకు న్యాయముగా ఆయన మహిమ కొరకు జీవించాలని హెచ్చరించారు. ఈరోజు మన ధ్యానవాక్యం ప్రకారంగా ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండాలని హెచ్చరిస్తూ, ప్రార్థన వలననే కానీ ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యమైనది యేసు ప్రభువారు చెప్పినట్లుగా మార్కు సువార్తలో 9వ అధ్యాయం 29వ వచనంలో బోధించినట్లుగా అపవాది తంత్రాలను, వాడి ఆయుధములను కేవలము ప్రార్థన ద్వారానే మనం జయించాలని చెప్పారు. మత్తయి సువార్త 18వ అధ్యాయం 19వ వచనంలో, భూమి మీద ఇద్దరు తాము వేడుకొను దేని గూర్చైనా ఏకీభవిస్తే నా తండ్రి వలన అవి దొరుకును అని ఆయన చెప్పారు. లూకా సువార్త 18వ అధ్యాయం 1వ వచనంలో, విసుకక నిత్యము ప్రార్థన చేయవలననుటకు ఆయన ఉపమానము ద్వారా బోధించారు. అన్యాయస్తుడైన న్యాయాధిపతిని, దేవునికి మనుష్యులకు భయపడక లక్ష్య పెట్టక నుండి అతనితో ఒక విధవరాలు తనకు తన ప్రతివాదికి న్యాయము చేయమని మాటిమాటికి వెళ్ళి అడిగినందువలన అతడు ఆమెకు న్యాయము చేయాలని ఆమె యొక్క పట్టుదలతో తనను తొందర పెట్టినందున తప్పక ఆమె పక్షముగా న్యాయము జరిగించాలని నిర్ణయించుకున్నట్లే ప్రార్థన యందు పట్టుదల కలిగిన మనకును మన ప్రభువు న్యాయము చేయునని చెప్పారు. అవును, మనము సేవించు దేవుడు న్యాయాధిపతి, ఆయన తప్పక మనకు న్యాయము చేయును అని లూకా సువార్త 18వ అధ్యాయం 8వ వచనంలో చెప్పబడింది. ప్రార్థించుటలో పట్టుదల కలిగి ఉండి ఆయన నుండి సమాధానం పొందుకుందుముగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండుడి, ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండుడి. ఆమెన్.